ఇవి ఎలా ప్రెజెంట్ చేస్తాయి అంటే మీకు హీల్ పెయిన్ ఐదర్ మీ పాదాల కిందైనా ఉండొచ్చు, లేకపోతే పాదాల వెనకైనా ఉండొచ్చు. దీన్ని నివారించడం ఎలా? ఫస్ట్ బీ యాక్టివ్. 5-10 మినిట్స్ నడిచి లేకపోతే కొంచెం స్ట్రెచెస్ అలా చేసి రండి. గట్టి ఫ్లోరింగ్ ఏమన్నా ఉంది అంటే డెఫినెట్లీ చెప్పులు వాడడం మంచిది. ఇంట్లో సపరేట్ చెప్పులు, బయటకు సపరేట్ చెప్పులు మెయింటైన్ చేయడం మంచిది. ఈజీ ఎక్సర్సైజ్ అయిపోవాలంటే స్కిప్పింగ్ చేయొచ్చు, లేక కొన్ని యోగాసనాలు ఉంటాయి. ఒక బకెట్లోనైనా లేకపోతే ఒక బౌల్లోనైనా వేడి నీళ్ళు వేసి అందులో రాక్ సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఇమ్మర్స్ చేశారనుకోండి, ఆ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ తగ్గుద్ది. హీట్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుద్ది. పెయిన్ రిలీఫ్ ఉంటుంది అండ్ హీలింగ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మసాజెస్ లాగా కూడా చేసుకోవచ్చు. వీటికి తగ్గట్లేదు అంటే డెఫినెట్లీ డాక్టర్ని కలవాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అనాల్జెసిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి రాస్తారు. అవసరం అయితే ఫిజియోథెరపీకి కూడా పంపిస్తారు. ఇవి ఫిజియోథెరపీ అండ్ మందుల వల్ల తగ్గట్లేదు అంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఉంటుంది, అదైనా చేయొచ్చు. పిఆర్పి ఇంజెక్షన్ కూడా చేస్తాము. దాంతోపాటు డ్రై నీడ్లింగ్ అని ఉంటుంది. నేను ఈ మూడిట్లో ఏదో ఒక 2 కాంబినేషన్స్ ఐదర్ విచ్ స్టిరాయిడ్స్ ఆర్ డ్రై నీడ్లింగ్, పిఆర్పి ఆర్ డ్రై నీడ్లింగ్ ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇవి ఏవి పనిచేయలేదు అంటే చాలా రేర్గా కొంతమందికి సర్జరీ కూడా అవసరం వస్తుంది. ప్లాంటార్ ఫేషైటిస్లో ఆ ఫేషియా ఏదైతే ఉందో బాగా గట్టిపడిపోయి ఉంటుంది. దాన్ని మనం కొంచెం రిలీజ్ చేస్తాం. ఫేషియాటమీ ఆర్ ఫేషియల్ రిలీజ్ అంటారు. అకిలిస్ టెండినైటిస్లో ఒక ఎక్స్రే కానీ అల్ట్రాసౌండ్ కానీ చేస్తే ఈ ఏరియాలో ఒక స్పర్లాగా ఉంటుంది అనమాట. అంటే ఇంత నున్నగా ఉండకుండా కొంచెం కొమ్ములాగా ఉంటుంది. ఆ కొమ్ము వల్ల ఆ అకిలిస్ టెండాన్ ఏదైతే ఉంటుందో గుచ్చుకుని ఆ ఏరియా మొత్తం కొంచెం పలచబడిపోయి కొంచెం నీరు కట్టినట్టు అలా ఉంటుంది అనమాట. ఆ స్పర్ ఏదైతే గుచ్చుకుంటుందో దాన్ని తీసేస్తూ ఉంటాము. పక్కనున్న బర్సైటిస్ అయితే ఆ బర్సా ఎక్సిషన్ కూడా చేస్తూ ఉంటాం అనమాట. సర్జరీ చేసిన తర్వాత ఒక 2 వీక్స్, బాగా అవసరమైతే 6 వీక్స్ వరకు కూడా ఒక సిమెంట్ కట్ లాంటిది లేకపోతే బెల్ట్లో ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత నార్మల్ స్ట్రెచెస్, ఎక్సర్సైజెస్ ఇలాంటి వాటితో మొదలుపెట్టి కొంచెం ఫ్రీగా ఉంది అన్నప్పుడు సర్జరీ కానీ పెయిన్ కానీ స్టార్ట్ అవ్వకముందు ఏ పనులు అయితే చేస్తూ ఉన్నారో అవన్నీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లేదా ఏదైనా మిస్ అయ్యి ఉంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను.